ఆప్కి అదాలత్లో ఇండియా ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే ఈయన రాజకీయాలకు సరిపోరు అని. డాక్టర్ జైశంకర్, మీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను విన్నాను. చెప్పాలంటే అదెంతో డిప్లొమాటిక్గా ఉంది. మీ కుటుంబం గురించి చూస్తే మీ నాన్నగారు ఆయన కూడా ఇంటర్నేషనల్ ఫెమియర్. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా విదేశాల్లోనే ఉన్నారు. మీరెప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? నేను 41 ఇయర్స్ తర్వాత ఫారిన్ సర్వీస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను. తర్వాత నేను ఒక కార్పొరేట్ సెక్టార్లో పని మొదలుపెట్టాను. అది ఎక్కడంటే టాటా గ్రూప్లో జాయిన్ అయ్యాను. మంచి పొజిషన్లో ఉండేవాడిని కూడా. ఒక మంచి పని, కంఫర్టబుల్గా పనిచేసేవాడిని. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు ఎలక్షన్ తర్వాత 2019 తర్వాత మనం ప్రైమ్ మినిస్టర్ని కలవాలని నన్ను పిలిచారు. ఆ, అప్పుడు ఆయన అసలు ఏమన్నారంటే, మీరు క్యాబినెట్లో జాయిన్ అవ్వాలి, జాయిన్ అవుతే బాగుంటుందని అన్నారు. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా నేను పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనే ఇంటెన్షన్ నాకు అసలు లేదు. నా ఫ్యామిలీలో కూడా ఎవరు పాలిటిక్స్లో లేరు. జరగడానికి అవకాశం లేదంటారా? మీ ముగ్గురు పిల్లలు విదేశాల్లో ఉన్నారు. మీ వైఫు జాపనీస్. కానీ తను ఖచ్చితంగా ఇండియన్ సిటిజనే. కొన్ని నాన్ పొలిటికల్ వ్యక్తులు ఒక్కోసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మన దేశం ఎదగాలి అని. అందుకని వాళ్ళు ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. అలాంటి ఉద్దేశం ఉంటుంది. సో నా 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 విషయంలో అప్పుడు పిఎం గారు అలా చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, ఆయన పవర్ని పెంచాలి కాబట్టి నేను చేస్తున్న కార్పొరేట్ జాబ్ వదిలేసి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాను. కానీ నేను మంత్రి అయిన ఆ టైంలో నేను ఏ పొలిటికల్ పార్టీలోనూ మెంబర్గా లేను. అప్పుడు నేను ఆ సమయంలో ఒక నెల పాటు బాగా ఆలోచించాను. ఆ తర్వాతే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. మోడీ గారు ఒకరిని పిలిచి ఆయన క్యాబినెట్లో జాయిన్ అవ్వమంటే ఓకే అంటారు కదా? లేదు, అందులో లేదు, అది ఆలోచించడానికి ఏముంది? లేదు, అది ఈ పొలిటికల్ వ్యక్తులు ఈజీగా ఓకే చెప్పచ్చు. కానీ నాలాంటి ఒకళ్ళు నా మనసులో పాలిటిక్సే లేదు. అది కాదు, అది మీరు వెళ్ళిన ఆ ప్లేస్కి ఇంకా పాలిటిక్స్లో చేరడానికి ఒక 50 ఏళ్లు పడుతుంది. లేదు లేదు, అది పోరాటం అలా చేశారు, కాదు. మైక్ అది పట్టుకున్నారు, అది కాదు. ఎన్నో కష్టాల్ని దాటొచ్చారు. అలాంటిది ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ నన్ను అడిగితే అది సర్ప్రైజ్ అంటాను. ఎవరి దగ్గరికైనా వెళ్ళి సడన్గా వాళ్ళని ఏదైనా అడిగితే అది వాళ్ళకి సర్ప్రైజే అవుతుంది కదా. వాళ్ళు నిర్ణయించడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో అప్పుడు నాకు ఏర్పడిన అనుభవం అదే. కానీ మీరు చెప్పినట్టు నా ఫ్యామిలీ చెప్పాలంటే ఇంటర్నేషనల్గానే ఉన్నారు. నిజమే. నేను ఈ విషయం గురించి 2 కమెంట్స్ మాత్రమే చెప్పగలను. ఇవాళ చూస్తారంటే మన దేశంలో ప్రజలు దాదాపు 3 కోట్ల మంది ప్రజలు. ఇప్పుడు వాళ్ళందరూ విదేశాల్లోనే ఉంటున్నారని చెప్పాలి. మన దేశం ఎదుగుదలలో వాళ్ళు కూడా ఖచ్చితంగా బాగా ఉందనే చెప్తాను. ఉదాహరణకి మీరు చూశారంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయి. మనం న్యూక్లియర్ని టెస్ట్ చేస్తున్నప్పుడల్లా మనకి వ్యతిరేకంగా ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి. ఆ సమయంలో లేదంటే మీరు ఇవాళ కూడా రెమిటెన్స్ చూశారంటే, ప్రపంచం నుంచి భారత్కు వచ్చే రెమిటెన్స్ని చూశారంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ రెమిటెన్స్ ఉంది. సో దేశం వదిలి బయటికి వెళ్ళి పనిచేసే వీళ్ళందరూ, ఇది నేను కూడా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా 40 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాల్లో నేను విదేశాల్లోనే ఉన్నాను. దేశం వదిలి విదేశాల్లో ఉండే ఒకడు ఎక్కువగా తన దేశం గురించి ఆలోచిస్తాడు. ముఖ్యంగా నా విషయంలో చూశారంటే నేను ఫారిన్లో ఉండేవాడిని. కొన్ని చోట్లలో అంబాసిడర్గా ఉన్నాను. మనం ఒక దేశపు ప్రతినిధిగా సేవలు అందిస్తున్నప్పుడు మన దేశాన్ని తలుచుకుంటే మనకింకా గర్వంగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు విదేశాల్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం కదా. వాళ్ళందరూ సూపర్ నేషనలిస్ట్ పీపుల్. ఎందుకంటే మమ్మల్ని అడిగితే నేషనల్స్ అనేది ఊరికే ఒక స్పీచ్ ఇచ్చే విషయం మాత్రం కాదు. మేము రోజు చేసే మా డ్యూటీ, మన దేశపు ప్రైడ్ని ఇంకా డ్యూటీని మేము ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అది ఎప్పుడు మాతోనే ఉంటుంది. సో అందువల్లే మోడీ గారు వెళ్ళినప్పుడల్లా అక్కడ వాళ్ళని ఎక్కువగా అడ్రస్ చేశారు. మొట్టమొదటిసారి మోడీజీ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మీటింగ్ అనేది ఒక మోడల్ మీటింగే. అది ప్రతి చోట జరుగుతూనే ఉంది.
ఆ మీటింగ్స్కి వచ్చేవాళ్ళు ఎన్ని కలవాలని ట్రై చేస్తున్నారు. అసలు ఆయనేమనుకున్నారంటే ఇందులో మన కమ్యూనిటీ మనుషులు, ఈ దేశం, ఈ దేశపు ప్రజలు, వాళ్ళతో మన రిలేషన్షిప్ అనేది ఒక పాస్‌పోర్ట్ లాంటిది కాదు. వాళ్ళతో రక్త సంబంధం ఉందని ఆయన అనుకున్నారు. ఇది వాళ్ళకి అర్థం అవ్వాలని అనుకున్నారు. ఆయన వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్‌ని క్రియేట్ చేశారు. సో, విదేశాల్లో జీవిస్తున్న మన భారతపు దేశపు ప్రజలు 3,00,00,000 మంది, వాళ్ళందరికీ మన దేశం మనల్ని మర్చిపోలేదన్న విషయం గుర్తుండాలి. ఇవ్వాళ కూడా మన దేశంలో మనకంటూ ఒక మర్యాద ఉంది. మాకు స్వాగతం పలకడానికి వాళ్ళు ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. నన్నడిగితే ఇది నిజంగా చాలా ఒక మంచి విషయమని అంటాను. మనం దేశం గురించి మంచిగా ఆలోచించామంటే నిజంగా ఇది గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పుడు అలా చూడడం కుదరదు. పాలిటిక్స్, ప్రజలు ఈ విషయాలే సరిపోతున్నాయి. ఇది బజరంగబలి ఆశీర్వాదం అని చెప్తున్నారు. తర్వాత మీరు కూడా మీ స్పీచెస్లో బజరంగబలి డిప్లొమాటిక్ అని ప్రారంభించారు. ఇలా చూడండి, అదంతా రాజకీయం కాదు. అవన్నీ నాకు ముందు నుంచే ఉన్న నమ్మకాలు. వాళ్ళు వాళ్ళ చరిత్రలని, అలాగే వాళ్ళ నమ్మకాలని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను. అలాగే ఇంట్రెస్టెడ్‌గా కూడా ఉన్నాను. నేను రాజతంత్రం గురించి ఒక పుస్తకం కూడా రాశాను. అందులో శ్రీకృష్ణుడు, ఆయనకి రాజతంత్రానికి ఏంటి సంబంధం ఉండేది, ఆయన ఏం ఆశించేవారు, అంటే మహాభారతంలో ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు, ఈ విషయాలన్నీ నేను ప్రపంచంలో చాలా మందికి చెప్పాను. కానీ చాలా మందికి ఇది తెలియలేదు. కృష్ణరి డిప్లొమేట్ అంటే అప్పుడు హనుమాన్? ఆయన కూడా డిప్లొమాటే. ఆయన శ్రీలంకకి వెళ్ళారు. ఆయనకి ఒక మిషన్ ఇచ్చారు. ఆయన మిషన్ కన్నా ఇంకా ఎక్కువే చేశారు. సీతమ్మని కనిపెట్టారు, ఆవిడతో కమ్యూనికేట్ చేశారు, రావణాసురు ఊరు మొత్తం తగలబెట్టేశారు. డిప్లొమసీ అంటే తోకతో ఆయన ఒక ఊరినే తగలబెట్టేశారు. అది అందుకే నేను ఆయన గురించి అలా అన్నాను. నాకు తెలిసినంత వరకు మనం ఎకనామిక్స్లో చాలా ఫోకస్ చేస్తున్నాం, పాలిటిక్స్లో ఫోకస్ చేయాలి. అది ఖచ్చితంగా చేయాలి. కొన్ని సమయాల్లో మన ఫోకస్ కల్చర్ మీద కూడా ఉండాలి. ఒకవేళ మనం మన కల్చర్ని, అలాగే మన పారంపర్యాన్ని, మన వారసత్వాన్ని మనమే మెచ్చుకోకపోతే ఈ ప్రపంచం ఎలా మెచ్చుకుంటుంది? మోడీ సార్ అసలే లీవే తీసుకోరు. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటి సార్? ఇలా చూడండి, ఇంతకీ అసలు విషయం ఏంటంటే మోడీజీ గారి ఎనర్జీ సీక్రెట్ గురించి నాకేమీ తెలియదు. నా ఎనర్జీ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు. నేను కనుక ఆయనతో ఉన్నానంటే ఖచ్చితంగా ఆయన ఎనర్జీ నాకు వస్తుంది.